చాలా ఎవరికి ఇచ్చేస్తాను. ఆయమ్మ కండ్ల ఆపరేషన్ చేసినారు, తాగకూడదేమో లేరా? గమనుండు. అబ్బా ఏమే కాపీలోకి బెల్లమే మెహినర్ పీతో ఆసనం తీపాసన తాగుదామా అక్కడ బారేద్దు మరప్పా పారాయిలే కిందికే. ఎలా ఇంక పోండి కయ్యన్లకో పొగలంతా ఒక్క పొద్దు నుండి కన్నీళ్ళు తిరుగుతా ఉంటాయే. నీకు కూడా తెప్పించిన వెళ్ళిపోతాండారు పా, 2 ఇద్దులు ఎలవన్నారు. అంతా మంచి మంచి పాయమూతులు ఎలవన్నారు. నీకేమనైనా నీకు ఇచ్చినావంటే మళ్ళా దెబ్బలు తినాల్సి వస్తుంది. విజ్ఞప్తి అండి. నేడు ఇంత సభ చేరటానికి ముఖ్య కారణం మన గ్రామస్తురాలైనటువంటి సరస్వతమ్మ గారు, అన్న పేరుక రమణన్న గారి వారి కుటుంబ సభ్యులంతా నేడు కదిరి పున్నము. ఈ కదిరి పున్నము రోజు దేవదేవుడైనటువంటి నరసింహస్వామి కథా కాలక్షేపం చెప్పించిన ఈ గ్రామానికి వారి కుటుంబమునకు అపరంధాముడు వైకుంఠవాసుడు దీనబాంధవుడు అష్ట ఐశ్వర్యములిచ్చి ఆయురారోగ్యములిచ్చి కలకాలం చల్లగా సుభిక్షితంగా ఉండాలని, ఈ కథ 10 మంది విన్నా మంచి జరగాలని యొక్క ఉద్దేశంతో ఈ యొక్క కదిరి పున్నమ రోజు కథ కాలక్షేపం జరిపించబడుతున్నది. కావున చూడు, నవ్వుతా పోతే 4 అడుగుల్లో చేరుకుంటాం, ఏడుస్తా పోతే 7 ఆమడని పెద్దోళ్ళు చెప్పారు. ఇక ఈ సింగసాని సంవాదంతో వీటికి కామెడీ తగ్గిపోతుంది. కాబట్టి మీరు వేరే విధముగా అర్థం చేసుకోకుండా నాకు అక్క సరస్వతక్క గారు ఫోన్లో ఈరోజే అమ్మని చూడటం, నేను ఈ ఊర్లో కళాకారులు ఉన్నారు నా బట్టలు నా సౌతులో, వాళ్ళకంతా తిరుపతికి నేనే చేర్చిందే అని నేను ఎప్పుడు అనుకొని చెప్పుకోనాడా. అక్క ఆ రోజు ఏం చెప్పారు అన్న, కథ బాగుండాలంటే మేమంతా సీనియర్ కళాకారులందరినీ పిలిపించి అక్క ఇక వీటికి రప్పించడం జరిగింది. ఇక తెల్లగా 5 గంటల వరకు సౌతులు కొట్లాట వరకు చూసి అంతవరకు దేవదేవుడైన నరసింహస్వామి ఇక కాసేపట్లో వస్తాడు. అటు నుంచి కామెడీ తగ్గుతూ వస్తుంది. కాబట్టి ఇప్పుడు పిల్లలు అంతా మేలుకొని ఉండాలనే ఉద్దేశంతో మేము నవ్విస్తూ బేలుస్తుంటాం. మాకేం పొగురు పెట్టినలాడా బొప్పన్న కాదంటాండదిరా, నన్ను అంటాడారంట. అలంజా ఎవరు అనిందన్నమాట, నువ్వు వాళ్ళు అంటాడారు, నువ్వు అంటాడావా? లేదురా నడకలో నాయన మహాతలికి శాస్త్రం చెప్తే బహుమతులు దండిగా ఇచ్చింది, బాగా ఇచ్చింది. నాయన కడుపు నిండా బోబెట్టింది. అబ్బా నా బిడ్డలకు పాలు ఇచ్చింది, బాగా తేంపు వచ్చింటుంది. అవునాయన అంతేకాదు వస్త్రదానం, కాసుదానం, గోదానం, ఒక గోవును పట్టించింది, ఒక గొర్రె పిల్లను పొట్టేళ్ళు పట్టించింది. బాగా మేపుతారా? అవును, నా వెనకింటినే పెట్టుకొని మేపుతావులే. అది మరగళ్ళు అంతే, పొట్టేలే మరిగితే చాలదా? ఏమీ లేదు నాయనా. ఏమ్మా నా మొగుడు అనుమానం కారణం బట్ట మురుగుల్లో ఉంటాడు. ప్రదీప్ ఎవర్రా? నీ మొగుడు అంటే నాయనా, నేను శాస్త్రం చెప్పను, తగనివి చెప్పను. ఎక్కడైనా గ్రామాలకు వెళితే అనుమానం ఎక్కువ కనిపించడంలా నా పెళ్ళాము ఆడుంది అని అడగతా. పల్లె నుంచి పోతాడా కాబట్టి చెప్పి కనపడినోళ్ళు ఏం చెప్పాలంటే ఏం చెప్తామా, ఏమప్పా నీ పెళ్ళాము ఎరుకుసాని బల్లె లంజా అబ్బా అది అయ్యప్పను రవణప్పను పెట్టుకుంది అని చెప్పినామనుకో,
అప్పుడు మంచిది అనుకుంటాడు. అంటే నీ పెళ్ళాం ఇట్లాడిదని చెప్తే మంచిది అంటాడు. నీ పెళ్ళాం భలే మంచిది అన్నావు అనుకో, ఎప్పుడో మేమంది నాకు తెలుసు. నా ఉతురు పోసుకుంటాడరా అయ్యా, అనుమానం ఎక్కువ. ఏమీ లేదు అలవాట్లో మా ఇద్దరిని ఒకటి చేస్తే బాబు నీకు పుండు పుడుతుంది రా. కాదు, మీకు ఆలు మొగులు ఒకటి చేయాలంటే నాకే పుండు పుట్టేది. పుణ్యం ఉంటుంది. పుణ్యం పుట్టింది. నేను ఈ మాట అన్నానని ఏమనుకోవద్దు. ఏమన్నా శాంతమ్మని పెట్టుకో. శాంతమ్మని పెట్టుకో. అమ్మ మొగుడిచి మెడ చెవులు పక్కలగానే. శాంతమ్మని కాదు, శాంతం అంటే శాంతమ్మని కాదు. ఏం చెప్తాడు, నీ మనసులో శాంతమ్మని పెట్టుకో. శాంతమా ఉండదులేమ్మా. అట్లయితే బాబు నా మొగుని చూసి అట్లా చెప్తావనైనా చెప్తాలే. పలాంతాను ఉంది నీ పెళ్ళాము, మంచిది. అయ్యో నీ నోరు పడిపోనని మంచిది అనంతరా నాయన. వాళ్ళ ఇంట్లో పడుకోండి. ప్రదీప్ని పెట్టుకుంది, వినీతిని పెట్టుకుంది, ఇట్లా వాళ్ళందరినీ చెప్పేస్తే బాగుంటుంది. అది రివర్స్ లో ఇట్లా అనుకుంటాడు. అంటే మీకంతా ఇట్లా రివర్స్ అనమాట. సరేలే, ఎట్లుంటాడమ్మా? పక్కన వేసుకో. ఆయమ్మ ఆడ పక్కన వేసుకునే జతకి చేరిండేది. జతకు చేరితే పక్కనే వేసుకుండేదే. అయ్యో ఈ ఊర్లో మగనా పట్ల మంచోళ్ళు కాదు. అప్పటికి ఆడోళ్ళు ఏమో మంచి పద్ధతిలో ఉన్నట్లు. ఎట్లా కిందైనా మలిపించేది భూమే. బాగుంది వేసేది భూమిలోనే. ఇంకేమన్నా బండ మీద వేస్తారా? బండ మీద పంట పెట్టినట్లేనా సాడు? ఏమో ఎవరు మాట్లాడతాను నిన్నేరా కర్మ బండ మీద మాట్లాడు. మరి మగం చూడు దేవరి దున్నిట్టున్నాడు. అదో నాయన గట్టి నోముకి దేవరి. అదిగో బాబు వచ్చా నీకు తెలదలే. ఏమ్మా? మా ఎరుకుల భాషలో మా ఎరుకుల మాత్రమే మా భాష వస్తుంది. అంటే మీ భాషలో ఆయన పిలిస్తే వినపడితే పలుకుతాడు అనమాట. నువ్వు నోరు తెరద్దు, తిడతాడు, కన్న మాటలు తిడతాడు. నేను ఏడ మాట్లాడాలి. ఆరుమానిస్తూ కాళ్ళు ముడిపో చూసినే నచ్చింటే చంపు. శబ్దం ఎక్కడ పోయి మన కోడలు అదిగో ఓల 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 చంగో పోయమ్మా. అయ్యో నువ్వు నడుతుంది. నేను మాట్లాడలే. అలకా మాటలు తిడతారా? గమనుండ్రా స్వామి. బడి అయ్యో ఎవరు నీ పక్కన వాని ఆలి అమ్మందంగా వాని పెళ్ళందంగా వాని బిడ్డలంగా వాని ఆలిందంగా వాని నరతానని చెప్పట నన్ను మాట్లాడలే తల్లి. మాట్లాడి వస్తానే ఉండవే మంకా. అయ్యో వాని ఆలిందంగా ఎవడు వాడు అంటాను. నువ్వు గమ్మనుండ్రా. మంకాడు సిరప నామ చేసా దైపా నామనొచ్చు. అయ్యో వాళ్ళ తల్లి పోకిన విధంగా ఆన్నే ఉండమని మన కాళ్ళు ఇచ్చి గొద్దలో చెప్తాడు. నువ్వు మాట్లాడద్దురా. వచ్చా 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 కాదు నేను గమ్ము నిలబడుకుంటే ఎంతంత మాట్లాడతా చూసారు ఎట్లన్నా. బా ఏడజొల్లప్ప ఎంత అలకాలి సంవత్సరం తవాసమా. నిద్ర ఎడపక్కన లేచినానేమనుకుని పొద్దు అయినా ఇంకా వాయిన ఏడున్నాడు ఏమో చెంగడు దాడు. నో మీరిద్దరు ఇట్లా జరుపుకోండి. ఆయన వస్తా అన్నాడా? జరుపుకోండి.
ఓ పుల్లిక స్వామి బాలే పడకలే అని ఎలుగు గుడ్లకేం పుట్టినట్టున్నాడు ఈయన. ఏం మనిషి మాత్రం ఉన్నాడు అన్న వైనేనా ఏమన్నా చెంగడా ఈ తూరు రాని ఎవరైనా తేల్చేస్తా. నువ్వు బాగా చూసుకోండి ముసలమ్మ. బా సోనియా గాంధీ చెల్లిలే మీ అమ్మ. బా ఏ పోలు వచ్చా ఓ పుల్లిక ఒక పల్ల చేవిసినో ఏం బాలగ్రహాలు కాదు ఏడేమో పంచిపోతాను లేచినట్టున్నాయ్యా. కాదు ఏంది మనిషి చూస్తుంటే అవునా. మూడు దినాలు బడికి బాగకూడదు. ఓరి మగమ్మైన ఆ పాపని లోపలికి గెలుచుకొని వెళ్ళిపోండి ఇంట్లోకి. నువ్వు తాయి తెచ్చుకోపరా భయపడినావు కాదు పోయినేమన్నా ఒకటాను సచ్చింటా అన్నాడు ఏందని మాట్లాడేకి. ఈ తూరు రాని నిలబడుకుంటాడేమో చూసి మళ్ళీ నిదానంగా ఎవరింది అడిగి వచ్చాను. ఓరినేమో మొన్న నా కొడుకు అట్లా అన్నాలంట. ఎక్కడ పోయినా ఏమో ఎప్పుడు వస్తాడో ఇంకా ఆయమ్మ వచ్చి ఎప్పుడు చేస్తుందో ఏమో. ఓ సింగనా పిల్ల బల్ల మోసల్ల పడిపించాడు వాడి చేతో పిల్ల బల్ల మోసల్ల పడిపించాడు. పోతే పని నేను అనుకుంటే పోయినాడు వెనకాల కోడి గుట్లకు 3 చెట్లు కోడి పీ తీసి తోచిపోచి తినేస్తాడు అన్న. ఏందో పోతే పని నేను అనుకుంటే ఇట్లా పండుగ నువ్వు వచ్చిండేది.
స్వామి దబా దబా అని ఉరువులు మెరుపులు. అక్కడ ఏ పని నీకు? నీ కొంపలో నువ్వు ఉండాలి కానీ. అక్కడ ఏ పని నీకు? వల్లే వల్లే స్వామి. ఏయ్! మూతి తుడుచు ఫస్ట్. అయ్యయ్య. వల్లే 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 స్వామి. ఏందా? మధ్య మఠానికి అర్థం కాదు. మీది మట్ట అర్థం కాదా? ఈయనకే ఆ రోగం పుట్టింది కదా. ఉన్నమట్ట ఉన్నమట్టే కాదు, ఉన్న మాట. అదే మట్ట స్వామి. అదే మాట. కుదరకలం స్వామి. కుదిరికలో అయితే మాట్లాడేకేమి బాగా అయ్యో, సొంతంగా మధ్య మఠానికి అర్థం కాదు. అయ్యా అయ్యా ఇంకేం గుంట్లేం పని నేనేమో మొట్టలేం. అయ్యా 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 వల్లే స్వామి. నేను మళ్ళా నాది మఠానికి భాగం. ఆటి నుంచి కెర దాటుకొని ఇక్కడ రాకూడదు స్వామి నువ్వు. స్వామి నాది కొంచెం నీకు భాగమే స్వామి. నయ భాగం వద్దు ఏమొద్దు. అమృతం మేము దాకా చచ్చినాడు ఈ మగం. వల్లే 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 స్వామి. ముక్కు సదరం అయిపోతుంది. స్వామి పెడతాను. నా పేరు గీరొద్దు. ఏమట్లా బాధపడ్డా ఏంటికా? నాకు పెద్ద బాధ అయిపోయింది స్వామి. నాకు పెద్ద బాధ అయిపోయింది. మాట్లాడు మైకి మనకే పెట్టిండేవే. అయ్యో మనకా స్వామి మాకు పోయి మైకిలు పెట్టింటారా? మేము ఎప్పుడు ఊరి బాగానే ఉండేవాళ్ళం మేము. ఊరి బాగా నుండి ఏడన్నా ఉన్ని అప్పుడు పద్ధతులు వేరు, ఇప్పుడు పద్ధతులు ఎట్లా? అయితే నేను ఎవరైనా చెప్పాలా స్వామి? నేను ఎవరైనా నీకు చెప్పాలా? నువ్వు అయితే ఎవరు? చెప్పు తిను స్వామి, చెప్పు తిను. చెప్పు తిను. నేనే వాళ్ళు చెప్పులు తిను. నువ్వు తిను చెప్పులు. నువ్వు బూట్లు తిను, సాగుచీలు తిను. అదే స్వామి నా అడిగి నెచ్చి కదా. నీ ఆడికి నెచ్చి స్వామి. ఏమని నీకు పడింది? ఏ స్వామి ఏమో నీ బాధ చెప్పు. నక్కలల్లా చిన్నవాణ్ణి నాణ్యమైన వెలికిళ్ళం. నక్కలల్లా చిన్నవాణ్ణి నాణ్యమైన స్వామి. స్వామి నా కరోలం నీ ఎక్కగ ముగిన స్వామి. మాటలు మర్యాదగా మాట్లాడరే శోన నువ్వా చూడ. వాడి పండ్లతో పెరికేళ్ళంగా ఏందన్నా. చూడు స్వామి. ఈ అమ్మ ఇప్పుడు చూసిందా ఏముందిరే స్వామి? స్వామి మాది గుడిసెలకే పెద్ద అమ్మ మాకు. మీకా మా అందుకే అమ్మట వాళ్ళు ఒప్పుకొని అబ్బా ఏముందిరే స్వామి అంటే. చూడు స్వామి ఫోన్లు కూడా చూడు. ఫోన్లు ఎట్లా చూడు. వనమాట స్వామి వనమాట. వాని మట్టి కాదు స్వామి, ఉన్నమాట ఉన్నమాట. అదే ఉండి మాట్లాడతాను స్వామి. ఉండి మాట్లాడు. ఏం నీ బాధ ఏమి? నువ్వు బాధపడతాను. అయ్యా అయ్యా ఏయ్ అయ్యా 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 స్వామి కొంచెం సహాయం చేయి స్వామి. సాగరించు స్వామి. తల్లికి ఇచ్చిన కదా బాగా తిన్నాడు స్వామి. తల్లి కూడా నీ కూడా ఇచ్చా స్వామి. ఏం స్వామి నీకు ఇచ్చిన స్వామి? ఏం స్వామి నీకు ఇచ్చిన స్వామి? నాది గుర్తు ఇచ్చిన కూడా ఒక డజన్ పూకులేలు ఇస్తా స్వామి. ఒక డజన్ పూకులేలు. కాదు సీకిరేవులు. అవునా స్వామి? కూలింగాని ఇస్తా స్వామి. కూలింగా కొద్ది సమయ అయితే ఏం కావాలి స్వామి నీకు? నాకేం చూసి మరి ఒక డజన్ పుల్లకాయలు. బెల్లగాయలు బెల్లగాయలు ములకాయలు కాదు బెల్లగాయలు. అది మడ్డ స్వామి. అదే మడ్డ. పండగ పూట ఏంద్రి ఈ సినిమాకు సినిమా నా కొడుకులంతా జమయ్య. ఏమో ఏమో వీళ్ళమ్మ చచ్చిపోయిందేమో. నీకంటే ఎక్కువ వాడు ఇంకా అదే నవ్వగిరిట దివ్యం తెచ్చుకోపోరా. బాధ ఏమో చెప్పు. నది ఏమే నిదానంగా చెప్పు.
నీ భార్య వెళ్ళిపి ఏ నెల్లి పొద్దు అవుతుంది నెలకు 3 దినాలు తక్కువ ఉంది స్వామి. ఏ నెల్లికో 3 దినాలు తక్కువ ఉంది. మూడో బిడ్డ అవంతి గుడిసెలో. ఏ స్వామి పోతావులే నువ్వు మీ ఊరికి పోతానే. నీ రుణం పెట్టుకోను. నీ రుణం వద్దు. నాకు బాగా న్యాయం చేసినావంటే నీకు ఇంత ఏందే బొచ్చు. మీ వాళ్ళకి పో, ఎంత బొచ్చు మీ చుట్టాలకి పో, అయ్యో స్వామి మీ దాయాదులకి పో. మొండమైతే వాడా నా యాని మొండమయ్యా. దాడున్నాడు చూడు మీ దాయాదు, పట్టుకోండి సోమ. అయ్యో స్వామి వాళ్ళకి మాకు చడలేదేమో స్వామి. ఏమే మేము గుద్దరకాలం అయిపోతుంది, వాళ్ళు మీ వాళ్ళు అయిపోయారు స్వామి. అన్ని ఇట్లా ఎదురుగా ఉండే ఇంకేం స్వామి. సరేలే నీ బాధ ఏమో చెప్పు ఊరికి. అయితే నా పెళ్ళం ఎలాగుంటుందో, నా పెళ్ళం రూపురేఖలు చెప్తే. నీ పెళ్ళం వెళ్ళిపి ఎన్నాళ్ళు అవుతుంది, నీ బాధ ఏమి అన్ని చెప్తే అంటే మేమేం చేస్తాము. మమ్మ రాత రాసింది లవంగల్ నూరిక వచ్చిందేవే గొంతుక ఏమో లవంగల్ నూరు మిరపొడి బాయిలే మీనికి. ఎర్రంగా ఎర్రతోలో పల్లంగా పొలతోలో బెర్రంగా వెరతోలో బెర్రంగా వెరతోలో బెర్రంగా వెరతోలో పల్లంగా పొలతోలో తెరసానలాగున్నది ఓ స్వామి తెరసానలాగు. ఒరే స్వామి ఎర్ర ఎర్రగా ఉంది, నల్లగా ఉంది, నల్లగా ఉంటుంది, బాగా ఒక జేసీపీ లాగా ఉంది స్వామి. జేసీపీ లాగా ఉంది. అబ్బా ఇంకా ఎట్లుంటుంది? పెళ్ళానికి ముందర వచ్చి జాడ కొత్త ఒకటే ఉంది. నాకు దాని పేరు చెప్తే సరిపోదు, అలా పైతే మిగులుతుంది. వెనక వచ్చే మూడ కొత్త ఇక్కడ జానుడు గుడ్డ ఉండాది నల్ల. కొంగ తింటాము, పూకులేలు తింటాము, అయ్యా తింటాం, బుల్లకాయలు తింటాం స్వామి. అవైతే బెల్లగాయలు రా బెల్లగోలేరప్ప. అదే స్వామి మర్చిపోయింది మాది. ఇంకా ఎట్లుంటుందో చెప్పు. అయ్యో స్వామి స్వామి అయితే పిలుపు స్వామి పెళ్ళాలి స్వామి. నీ పెళ్ళాము ఎట్లుంటుందో ఎలా ఎర్రగా ఉంది, నల్లగా ఉంది, ఎంగా పుట్టుకుంది స్వామి. ఆయమ్మైతే ప్రదీప్ తాను బాతాండి ఆ పక్క చేయి చూపించుకోవాలని, ఆ పక్క చేయి చూపించుకోవాలని ఆ పక్క బజార్లోకి పిలుచుకోవాలని బాతాండి. అయ్యా అయ్యా వెళ్ళిపోండి అయ్యా, నువ్వు ఆయన వేసేసే అయ్యా. స్వామి అయితే ఈ ఊర్లో న్యాయము తరము పెద్ద చిన్న ఎవరు లేరు స్వామి. నా పెన్నా చేయబట్టుకుని వాళ్ళు పెట్టాలంటే నువ్వేమన్నా పొచ్చి పెట్టాలి. రే తిక్కాల్, ఈయనకి వాయువేమో కనపడింది, అందుకని ఏలు గురుకుంటాన్నాడు. కోపం వస్తే ఇట్లా చేయి గురుకోడా. ఉన్నమాట స్వామి ఉన్నమాట ఉన్నమాట రారే స్వామి. నా యాలకి నెత్తిలో స్వామి, నా యాలకి నెత్తి మెట్టేసుకోచేస్తే సరే. ఇంకా ఎట్లుంటుంది నీ పెళ్ళాము చెప్పు. పిలిచో నీ పెళ్ళాము పిలిచి వస్తుంది. నువ్వు పెద్ద మనిషి కాదు ఈ ఊరికి. ఎవరా నువ్వు సార్ల పంచగా స్వామి ఈ ఊరికి నువ్వు. నేనేమో సార్ల పంచే మంచి వాళ్ళందరినీ కలిపి నీ పెళ్ళ మేడ ఉండేది కలిపేస్తా కొంచెం. సర్పంచే స్వామి స్వామి ఎవరికా ఏందే నీకు పుట్టినిల్లే పుణ్యం ఉంటుంది అదే స్వామి.